వెల్కమ్ టు Vudvi ఫుడ్ అండ్ డాట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటిగా పాన్లో 1 కప్పు నీళ్ళని పోసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పంచదారను వేసుకొని నీళ్ళను మరిగించుకోవాలి. ఇలా చక్కెర వేసుకోవటం వల్ల తాలికలు పాయసంలో తినేటప్పుడు చప్పగా ఉండకుండా చాలా రుచిగా ఉంటుంది. నీళ్లు బాగా మరిగిన తర్వాత 1/4 కప్పు బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుతూ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి పాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఎటువంటి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మరి పూర్తిగా చల్లారనివ్వకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు మరోసారి ముద్దని బాగా కలుపుకోవాలి. బాల్ సైజ్ అంత పిండి ముద్దని తీసుకుని చేతికి నెయ్యి కానీ బియ్య పిండి కానీ తీసుకుని 2 చేతుల మధ్య పెట్టుకుని పొడుగ్గా నూడిల్స్ లాగా చేసుకోవాలి. వీటిని మరీ సన్నగా కానీ మరీ లావుగా కానీ చేసుకోకూడదు. ఈ విధంగా తాలికలు తయారు చేసుకోవడానికి కొద్దిగా సమయం పడుతుంది. కొద్దిగా త్వరగా తయారు చేసుకోవాలి అనుకున్నట్టయితే చాపింగ్ బోర్డ్ కానీ లేదా పెద్ద ప్లేట్ కానీ తీసుకుని దానిపైన బియ్యం పిండి చల్లుకుని చిన్న బాల్ సైజ్ అంతా పిండి ముద్దని తీసుకుని చేతితో ఒత్తుకుంటూ పొడుగ్గా నూడిల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేతితో ఒత్తుకుంటూ పొడుగ్గా చేసుకుని కత్తితో కట్ చేసుకున్నట్టయితే ఒక్కసారిగా 3 లేదా 4 తాలికలని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని తాలికలను తయారు చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఎటువంటి ఉండలు లేకుండా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇటువంటి ఉండలు లేకుండా కలుపుతూ పేస్ట్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత అందులో జీడిపప్పు, బాదం పప్పు వేసుకుని సన్నటి మంటపై వేగనివ్వాలి. 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఎండు ద్రాక్షను వేసుకుని వేగనివ్వాలి. 2 ఒకసారిగా వేసుకుని వేపుకున్నట్టయితే ఎండు ద్రాక్ష జీడిపప్పులు వేగే లోపల నల్లగా మారిపోతాయి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1/2 లీటర్ పాలు పోసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాలు మరిగిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని వేసుకుని సన్నటి మంటపై ఉడికించుకోవాలి. సగ్గు బియ్యం ఉడికి పైకి తేలిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న తాలికలను వేసుకుని మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో ఉడికించుకున్న పెసరపప్పు కానీ పచ్చెనగపప్పు కానీ వేసుకోవచ్చు. 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత గరిటెతో మెల్లిగా కదుపుతూ అందులో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న బియ్యం పిండి పేస్ట్ని వేసుకుని సన్నటి మంటపై కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి పేస్ట్ వేసుకోవటం వల్ల పాయసం చిక్కబడుతుంది. ఇలా ఉడికిన తర్వాత 1/4 కప్పు పంచదారను వేసుకుని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని 1/4 టేబుల్ స్పూన్ యాలకులు, ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్షను వేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు రెడీ అయిపోయినట్టే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.